నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో బాపూజీ వచనాలయ పరిరక్షణ సమితి కమిటీ తొలి సమావేశం జరిగింది. సమావేశానికి బాపూజీ వచనాలయ పరిరక్షణ సమితి కన్వీనర్ కోనేరు సాయి కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ వచనాలయంలో ప్రజలకు అందుబాటులో ఉన్న కేంద్రం నడిబొడ్డులో ఉన్నాయని, వచనాలన్నీ కాపాడుకోవడం మనందరి బాధ్యత. మా పార్టీ తరపున వచనాలయ పరిరక్షణ సమితికి పూర్తి సహకారం ఇస్తామని తెలిపారు. సిపిఐ నుండి హేమయ్య మాట్లాడారు. వస్తుంది మనకు కొంత సమాచారం ఇవ్వడం జరిగింది. కొంతమంది దానం చేసినటువంటి భూమి ఈ యొక్క బాపూజీ వచనాలయంలో మొట్టమొదటి కోటిగల్లిలో ప్రారంభమై ఆ అనంతరము ఈ యొక్క స్థలం దానం చేసిన తర్వాత ఇక్కడ పేద విద్యార్థులకు ఉద్దేశించి దోమకొండ సంస్థానం నుండి 30,000 పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఇక్కడ గ్రంథాలయంలో పెట్టి జిల్లా కేంద్రం నడిబొడ్డున నిత్య పత్రికలు, టెక్స్ట్ బుక్స్, విద్యార్థులకు ఉపయోగపడే జనరల్ నాలెడ్జ్ తదితరమైనటువంటి వాటన్నిటి పెద్దలు ఆల్బర్ట్ గారు వేదికకి రావాలి. కాబట్టి ఆ 30,000 ఇచ్చినటువంటి పుస్తకాలు దోమకొండ సంస్థ అధ్యక్షుడు ఆ పుస్తకాలతో లైబ్రరీ ప్రారంభించబడి కొన్ని కొట్లు ముందట ఉన్నటువంటి మెయిన్ రోడ్కు కొన్ని కొట్లు తాత్కాలికంగా నిర్మించబడి వారు చందా చేసి నెలకి తదుపరి 100 రూపాయలు అయితే ఎందుకు కాదు 65 సంవత్సరాల కిందటి కథ ఇది చరిత్ర. వాటితో 1 సంవత్సరం 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కిరాయి తీసుకొని ఆ బిల్డింగ్ కు దాంట్లో సరిపడేటువంటి పుస్తకాన్ని ఇక పట్టడం కోసము వచనాలయం కోసము తెప్పించడము, అందులో ఒక సిబ్బంది వేతనాల కోసం చెల్లించడం జరిగింది. నిరుపేదలు రెక్కాంటే కానీ డొక్కాలైనటువంటి పరిస్థితి నిజామాబాద్ ప్రతి చోట ఉన్నది. వారి పిల్లల యొక్క భవిష్యత్తుకు రేపు జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి భవిష్యత్తులో వారు ప్రయోజకులుగా రావడానికి ఉపయోగపడే విధంగా జిల్లా కేంద్రం నడిబొడ్డున ఈ యొక్క వచనాలయం ప్రారంభించబడింది. ఎంతో మంది దీనికి కార్యదర్శిగా మొట్టమొదట మున్సిపల్ కమిషనర్ గారు కార్యదర్శిగా కొన్ని రోజులు ఉంచారు. ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్ రెడ్డి గారు కొన్ని రోజులు కార్యదర్శిగా చైర్మన్ గా దీన్ని నడిపించారు. ఆ తదనంతరము జిల్లాలో మనం ఎన్నో పోరాటాలు చేసి ఘన విజయం సాధించాం. అట్లాగే కలివాడి గ్రౌండ్ లాంటి పోరాటాలు మనం గతం స్థితిలో మనం ఉంచుకోవాలి. దాన్ని ఈ తీరుగా ఈ పోరాటం కొనసాగుతున్నందుకు దానికి ఆరంభ సూచకంగా ఈ పాట. రక్షిద్దాం పరిరక్షిద్దాం, రక్షిద్దాం పరిరక్షిద్దాం బాపూజీ వచనాలయం, రక్షిద్దాం పరిరక్షించు బాపూజీ వచనాలయం, రక్షించు పరిరక్షించు బాపూజీ వచనాలయం. కలివాడి మైదానం కోసం స్టూడెంట్ లోకం రక్తసిక్తమై, కలివాడి మైదానం కోసం స్టూడెంట్ లోకం రక్తసిక్తమై, గత చరిత్ర మరి తలుచుకొని పోరాటం కొనసాగిద్దాం. జీనా है तो मरना सीखो, कदम कदम पर लड़ना सीखो, आवाज दो हम एक है, आवाज दो हम एक है. స్వాతంత్రం తొలి రోజుల్లో ఆంధ్రదేశము అవతరణంలో, స్వాతంత్రం తొలి రోజుల్లో ఆంధ్రదేశము అవతరణంలో, ఇందూరుకు ఇది ఇతిహాసం, ఇందూరుకు ఇది ఇతిహాసం, తలమానికమే వాచలయం, ఇందూరుకు ఇది ఇతిహాసం, తలమానికమే వాచాలయము. బాపూజీ వచనాలయము, బాపూజీ వచనాలయము, రక్షిద్దాం పరిరక్షిద్దాం బాపూజీ వచనాలయం, రక్షించు పరిరక్షించు బాపూజీ వచనాలయం.
1923లో గులాం అహ్మద్ వెంకటేశ్వర, రుక్మారెడ్డి ప్రతాపరుద్ర గ్రంథాలయము కోటగల్లిలో స్థాపించారు. నిజాం హిత చింతవచనాలయం బాపురావు వకీలు గారు, కలెక్టర్ మహమ్మద్ బేగు తాతలిక్కుల ప్రసూతిశాల మనమిచ్చిన భూతల్లిరా, మనకిచ్చిన భూతల్లిరా. రక్షిద్దాం పరిరక్షిద్దాం బాపూజీ వచనాలయం, రక్షించు పరిరక్షించు బాపూజీ వచనాలయం. సిల్వర్ జూబిలీ సందర్భంగా